తెలుగు భాష పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన మండలి వెంకటి కృష్ణారావు పేరుతో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయ అంతర్గత రహదారుల అభివృద్ధికి 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆవరణలో సంగీతం, నృత్యం పరీక్షా కేంద్రాలు, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి సంబంధించిన విభాగాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలం పీఠాధిపతి ఎం శ్రీనివాస్, కూచిపూడి పీఠాధిపతి డాక్టర్ రవి బాలకృష్ణ, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు మత్స్యటి ప్రసాద్, పండూరి అప్పారావు, సిహెచ్ కూర్మయ్య, సన్నిధానం శాస్త్రి, పలువురు రిటైర్డ్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చేశారు కలెక్టర్ గారు. అప్పటికే ఆపాను. అప్పటికే అగ్రికల్చర్ కాలేజ్ ల్యాండ్ మనకి హ్యాండ్ ఓవర్ సార్. అది కోర్టు ఆర్డర్ రావడంతో నిడిగట్లకు మార్చేస్తాము. ఆ భూమి మనకి హ్యాండ్ ఓవర్ సార్. ఇది ఆపడం కుదిరేలాగా లేదు. నిన్న రివ్యూ అయ్యింది. నేను ఊళ్ళో రావడంతో అదే పని ఏదో మీ అనుగ్రహం అదే సార్. అది ఇస్తే మనకు ఏంటంటే మనం 10 బిల్డింగ్లు రావాలి సార్. తెలుగు భాష కోసం విశేష కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతోటి అంతర్జాతీయ తెలుగు సంపదను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థను ప్రారంభించడం ఉన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైతే తెలుగు మాతృభాష కోసం కృషి చేస్తారో వారందరూ అభినందనీయులే. మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలి. ఆ విధంగా మన సాహితీ, మన భాషను మనం కాపాడుకోవాలనే సాంప్రదాయాన్ని మనం నెరవేర్చడం కోసం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల, రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. రాష్ట్ర విభజన వల్ల ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళిపోయి ఇప్పటికి కూడా క్లారిటీ రానందువల్ల మనం నష్టపోతున్నాం. అయినా కూడా మా అందరి కోరికను మన్నించి లోకేష్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించి దీన్ని మళ్ళా పునఃప్రారంభించాలని నిర్ణయం చేసి బీసీగా అనుభవజ్ఞులైన నాయుడు గారిని ఇక్కడ వైస్ చైర్మన్ వేశారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏదో తాంబూలాలు ఇచ్చాం, తను సామాన్యులుగా సమస్యలు ఉన్నాయి. కష్టపడతా ఉన్నారు. అయినా దానికి మా సహకారం అందించాల్సిన ఏర్పాటు విషయంలో గత సంవత్సరం అంటే 2024 ఆగస్టు 5వ తేదీన సారు వాసు గారు, నేను ముగ్గురము అసెంబ్లీలో కూర్చొని దీని మీద ఇది ఇక్కడికే కావాలి అని చెప్పి 3 గంటల సేపు దీని మీద డిస్కస్ చేసి దీన్ని ఇక్కడే పెట్టేదానికి నోటు ఇమ్మని చెప్పిస్తే ఆ నోటు బేస్ చేసుకొని మనకు 23/5/2025 తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఆమోదిస్తూ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేస్తుంది.